హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యాప్చరింగ్ వింగ్స్. ఇవాళ ఎవరికైతే సబ్స్క్రైబ్ చేయడం రాకపోతే ఈ వీడియోలో గమనించి చూడండి. నేను చూపిస్తాను చూడండి. సబ్స్క్రైబ్ బటన్ అది, దాన్ని ఒత్తితే సబ్స్క్రైబ్ అవుతుంది. అది లైక్ బటన్ ఒత్తితే లైక్ అవుతుంది. కామెంట్ బటన్, అందులో మీరు ఏమైనా కామెంట్ చేయాలంటే చేయొచ్చు. షేర్ బటన్, ఏమైనా షేర్ చేయొచ్చు ఎవరికైనా. మొత్తం బర్లగడ్డి బర్లగడ్డి పండల్పూర్ వచ్చినాము, ఇక్కడ దిగినాము. ఎక్కడికి వెళ్తున్నాం? చంద్రబాగకి వెళ్తున్నాం. ఏం చెప్పాలో బాయ్ చెప్పండి. బాయ్ అలా మీ అత్తమ్మ చూపెట్టు. ఏ సింధు, సిరు ఎక్కడికి వెళ్తుండ్రు? చంద్రబాగ. వద్దమ్మ, ఎక్కడికి వెళ్తుండ్రు? చంద్రబాగ. మనం ఇప్పుడు చంద్రబాగ నదికి వెళ్తున్నాము. చంద్రబాగ నది ఎలా ఉందో చూడండి. ఇక్కడ పడవ కూడా ఉంటుంది. మనం తిరగాలంటే తిరగచ్చు. మన ఎంజాయ్ బోటింగ్ చేయొచ్చు. ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి. ఏడలైనది నాన్న, ఏడలన్న లైన్ మేము ఇంకా పోలే. పడవలు అట్లాడు పోవాలి కదా. ఇంకా అనిపిస్తుంది. రేకుతుంది కదా, దానికన్నా ముందే ఒక లైన్ ఉంది. చూడండి గైస్, మొత్తానికైతే మేము బోట్లో అయితే ఎక్కేసాము. ఇప్పుడు మేము బోట్లో ఎంత ఎంజాయ్గా వెళ్తున్నామంటే చూడండి, చాలా బాగుంటుంది. ఫ్యామిలీతోని ట్రిప్కి వస్తే అందరం కలిసి ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా బాగుంటుంది. మేమైతే అందరం బోట్లో ఎంజాయ్గా కూర్చున్నాము. ఇది చంద్రబాగ నది. దీనికి చంద్రబాగ నది అని పేరెందుకు వచ్చిందంటే, ఇది భీమ నది కానీ దీన్ని చంద్రబాగ నది అని పిలుస్తారు. చంద్రవంక మాదిరిగా ఉండడం వల్ల దీనికి చంద్రబాగ నది అనేది పేరొచ్చింది. విఠలేశుడి గుడికి వెళ్ళాలి మేమైతే.
విఠలేశ్వరి పాదాలు పట్టుకొని మొక్కాలని ఎంతో ఆశగా ఉంది. చూడండి గైస్, మొత్తం వాతావరణం అయితే చేంజ్ ఉంది, వర్షం వచ్చేలాగా ఉంది. మేమందరం అయితే వెళ్తున్నాము. మేము అక్కడ గట్టుకు చేరుకోగానే వర్షం స్టార్ట్ అయినా పర్వాలేదు, కానీ నదిలో ఉన్నప్పుడైతే వర్షం రావద్దని అయితే అనుకుంటున్నాము. మేము ఇక్కడ నదిన ఇస్కాన్ టెంపుల్ సైడ్ దిగాము. మేము విఠలేశ్వరి మందిరం సైడ్ వెళ్ళాలి, బోట్లో వెళ్తున్నాము. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ వరకు వెళ్ళాలి అంటే ఒక్కొక్కరికి 20 రూపాయలు. బోట్లో ఎంతమంది అయినా ఎక్కచ్చు, 20 మంది వరకు కూడా ఎక్కచ్చు ఒక బోట్లో. ఒక్కొక్కరికి 20 రూపాయలు అయితే తీసుకుంటారు. గట్టుకైతే వచ్చేసాం మేము. ఇప్పుడు ఇక్కడ ఆపగానే మేము దిగాలి. చూడండి, ఇక్కడ టెంపుల్స్ అయితే చాలా పెద్ద పెద్దవిగా ఉన్నాయి. ఇక్కడ దిగిన తర్వాత చాలా జనాలు అయితే ఉన్నారు. వర్షం వచ్చే సూచన అయితే ఉంది, వాతావరణం వర్షం వచ్చేలాగానే ఉంది. మాకు ఎట్లా అవుతుందో అని చూస్తున్నాము. ఇక్కడ చిన్న చిన్న లింగాలు, దిగిన తర్వాత అక్కడ అన్ని చిన్న చిన్న లింగాలు ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ స్నానం చేయాలి మేము, కానీ మేము స్నానం చేయలేదు. స్నానం చేసి వచ్చాము కాబట్టి ఇక మళ్ళీ ఇక్కడ వర్షం వచ్చేలాగుంది, పిల్లలు ఉన్నారు, ఎందుకు స్నానం అని అట్లనే దర్శనానికి అయితే వెళ్ళాము. చంద్రభాగ నదిలో స్నానం చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదంట. అందరూ స్నానాలు చేసే వాళ్ళు అయితే చేస్తున్నారు. గాన్గాపూర్లో స్నానం చేసి వచ్చాము మేము కాబట్టి ఇక మళ్ళీ ఇక్కడ చేయలేకపోయాము. లైన్లో అయితే వెళ్ళాలి. ఇక్కడ ఈ నదికి 11 ఘాట్లు ఉంటాయి. 11 మనకి ఇప్పుడు కాశీలో ఘాట్లు అంటారు కదా, అట్లా ఇక్కడ కూడా 11 ఘాట్లు అయితే ఉంటాయి. మనము ఆలయం ఎదురుగా ఉన్న ఘాట్లో వస్తే నారదుడి మందిరం ఉంటుంది. మనకు ఆలయం ఎదురుగా ఉన్న ఘాటుకే తీసుకొస్తారు వాళ్ళు కూడా. నారదుడి మందిరం ఉంటుంది లోపల. మనము లోపలికి వెళ్ళి ఇప్పుడు దర్శనం చేసుకొని బయటకు వెళ్ళాలి. ఇక్కడ శివుడు చూడండి, శివుడికి పూజ చేసుకొని పక్కనే నారదుడిది ఉంటుంది, కానీ అక్కడ వీడియో తీయనీయలేదు. మేము బయటకు వచ్చేసరికి అయితే వర్షం అయితే వస్తున్నది. ఇంకా వేరే గుళ్ళు, ఇక్కడ చిన్న చిన్న గుళ్ళు చాలానే ఉన్నాయి. వర్షం వస్తుందని చెప్పి మేము ఇక్కడనే లోపల గుడిలోనే ఆగిపోయాము. వర్షం తగ్గిన తర్వాత బయటకు వెళ్ళాలి. బయటకు వెళ్ళి మేము విఠలేశ్వరిని ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకుందామా అని చూస్తున్నాము. చూడండి, వెళ్తున్నాము, వర్షం పడుతుంది. విఠలేశ్వరి మందిరానికి అయితే వెళ్ళాలి. వర్షం పడుతుంది. అందరము టవల్స్ అవి ఇవి తలపైన వేసుకొని, మెట్లు అయితే ఉన్నాయి, చాలా జాగ్రత్తగా నడవాలి కదా. పెద్దవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. చూడండి, జాగ్రత్తగా నడుచుకుంటా వెళ్తున్నాము. ఇక్కడ అది లైను, అట్లా వెళ్ళాలి మేము. ఇప్పుడు అక్కడ నుంచి ఎంత నడిచినా కానీ అసలు వస్తానే లేదు. నడుస్తున్నాం, ఆ లైన్ ఎక్కడనో ఉంది. వర్షం పడుతుంది, మాకేమో రిస్క్ అనిపిస్తుంది. చాలా దూరం వెళ్ళాము, నడుచుకుంటూ చాలా దూరం వెళ్ళాము. ఎక్కడనో ఉంది లైను, ఇక్కడ చూస్తే ఇక్కడనే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ చాలా దూరంలో ఉంది. మేము వెళ్ళాలి. చూడండి లైను. మేము అక్కడికైతే వెళ్తున్నాము, కానీ మాకు ఫోన్స్ అయితే అలో లేవు. దగ్గరికి వెళ్ళాక మాకు ఫోన్స్ తీసేసుకున్నారు. ఫోన్స్ అక్కడ పెట్టేశాము. నేను అక్కడ చూపించలేకపోయాను. మాది ఇప్పుడు దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత మేము బయటకు వెళ్ళామన్నట్టు. నైటు 8:15 అవుతుంది నైటు. అప్పుడు మేము బయటకు వెళ్ళాము. ఇక్కడ మళ్ళీ చంద్రభాగకు వచ్చి మళ్ళీ మేము అక్కడ గట్టుకు వెళ్ళాలి కానీ మాకు చాలా లేట్ అయిపోయింది. 8:15, 8:30 అవుతుంది. మళ్ళీ అక్కడ సముద్రంలో, నదిలో, ఆ చంద్రభాగ నదిలో వెళ్ళడం కూడా కరెక్ట్ కాదని, అది ఇస్కాన్ టెంపుల్. చూడండి, మేము ఇస్కాన్ టెంపుల్ కూడా చూడలేకపోయాము.